కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారుల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తన ఇంట్లో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి. సందీప్, ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన సమగ్ర నివేదిక త్వరగా అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే, ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది అకస్మాత్తుగా దానికి భారీ వ్యయంతో ఈ కాళేశ్వరం గాని, ఈ కాళేశ్వరం కింద ఉన్న ఈ సబ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా భారీ వ్యయంతో గత ప్రభుత్వం నిర్మించిన విషయం తెలిసిందే. అయితే అకస్మాత్తుగా అవి కుంగిపోవడంతో అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చి వాళ్ళు కూడా పరిశీలించిన విషయం తెలిసిందే. వాళ్ళు తేల్చింది ఏంటి అంటే, దీనికి కాంక్రీట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది అప్రోప్రియేట్ గా లేదని, సో దీనికి అప్రాక్సిమేట్ గా ఒక పిల్లర్ గానీ, ఒక డ్యామ్ గేట్ కి సంబంధించి అప్రాక్సిమేట్ గా ఇనిషియల్ గా 2000 crores ఈచ్ క్లస్టర్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ప్రధానంగా జల వివాదాలు గడిచిన 50 ఏళ్లుగా ఇటు తెలంగాణ గానీ అటు ఆంధ్రాలో సంబంధించిన నీటి జలాల పైన కొంత కాంట్రవర్సీ ఉంది. ప్రధానంగా ఇది కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన, ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలు ఏంది, ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. అలాగే ఇప్పుడు వచ్చే యాసంగి పంటకు నీళ్లు ఇచ్చేటందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని అధికారులకి సూచించారు. నీటి లభ్యత, అలాగే ఇతర అంశాల పైన కూడా అంతర్రాష్ట్ర జల వివాదాలు త్వరగా పరిష్కరించుకునేటందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో చర్చించిన అంశాలు త్వరగా పూర్తి వివరాలు, అది ఎంత వీలైతే అంత త్వరగా సమగ్ర నివేదికను ఒకటి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ప్రస్తుతానికి విషయం ఏంటంటే, గత తెలంగాణ ఉద్యమం నేపథ్యం గానీ, ఆ నాగార్జున సాగర్ రిజర్వాయర్ గానీ, ఈ కృష్ణా ట్రిబ్యునల్ గానీ, ఈ పరిస్థితులలో ఈ కృష్ణా నదికి సంబంధించి అటు కర్ణాటక, ఇటు ఆంధ్ర, తెలంగాణ గడిచిన కొన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. అలాగే గతంలో పెద్ద మనుషుల తీర్మానం తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగింది. జియోగ్రఫికల్ గా తెలంగాణ అనేది అప్పర్పాట్లో లొకేట్ అయి ఉండడం వలన న్యాయపరంగా కొంతమంది అప్పట్లో ఈ ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు వినిపించిన వాదన ఏంటంటే, జియోగ్రఫికల్ అప్పర్ పార్ట్ లో ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా న్యాయంగా 500 TMCలు తెలంగాణకి వాటా దక్కాలి, మిగతా 350 TMCలు ఇటు ఆంధ్రాకి ఇవ్వాలి అని చెప్పి ఒక వాదన, ఒక చర్చ గతంలో నడిచింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇంకా ఈ కృష్ణా ట్రిబ్యునల్ లో అది కొన్ని ఏళ్లుగా ఇది నడుస్తూనే ఉంటున్నది. ఇంకా ఈ వాదనలు అనేటివి అది ఇప్పట్లో తేలేటట్టు లేదు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే, న్యాయపరంగా కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు లేని, ముఖ్యంగా ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు గాని, ప్రజలకు గాని నీటికి సంబంధించిన అంశాలు ఏవి న్యాయపరంగా అటు కృష్ణా ట్రిబ్యునల్ మీద ప్రధానంగా చర్చించాలి, వాళ్ళ మధ్య ఎలాంటి వాదనలు లేవనెత్తాలనే అంశాలపైన కూడా ఒక రిపోర్టు న్యాయ నిపుణులను సంప్రదించి, అలాగే అధికారులను కూడా ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సందీప్, శ్రీచరణ్, అంటే ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అయితే ప్రస్తుతానికి అదే మనం ముందు అనుకున్నట్టు దానికి కొంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అది అకస్మాత్తుగా కుంగిపోవడంతో నాణ్యత, కన్స్ట్రక్షన్ లో ప్రధానంగా నాణ్యత లోపించడంతో అది కుంగిపోయిందని చెప్తున్నారు. మళ్ళా ఇటీవల కొన్ని రోజుల కిందట అకస్మాత్తుగా భారీ వర్షాల నేపథ్యంలో అవి కుంగిపోయాయని,
అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుతుందని ఇప్పుడు అదనంగా దానికి ఒక క్లస్టర్ కే 2,000 కోట్లు వెచ్చించాల్సింది అని ఒక నివేదిక అయితే అప్పట్లో సమర్పించారు. కానీ దానికి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అప్రాక్సిమేట్ గా ఎంత ఎక్స్పెండిచర్ మళ్ళీ దానికి ఆ ప్రాజెక్ట్ పైన స్పెండ్ చేయాల్సింది అనేది ఈ నీటిపారుదల శాఖ అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తి సమగ్ర నివేదికతోని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తే దానిపై తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనేది నిర్ణయం ఉంటుంది అని అధికారులను ఆదేశించినట్టు మనకు అందుతున్న సమాచారం. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి? ప్రస్తుతానికైతే ఒక టైం బౌండ్ పీరియడ్ అనేది స్పెసిఫిక్ గా చెప్పలేదు, కానీ చాలా ఎక్స్పెక్టెడ్ చేయాలి. ఓవరాల్ గా హిస్టారికల్ గా ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూస్ గానీ, అలాగే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ గానీ, ఎక్స్పెండిచర్ గానీ, దీనికి కారణాలు ఏంటి, సదరు కాంట్రాక్టర్ బాధ్యత, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే ఇది సూపర్విజన్ వైఫల్యమా అనేది ఈ అంశాలపైన పూర్తి రిపోర్టు ఒక టైం బౌండ్ పీరియడ్ కాకుండా సాధ్యమైనంత వేగంగా ఈ నివేదికని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి నివేదించవలసిందిగా కోరారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.